రికార్డ్ అందరికీ ఆయనే కావాలి, కుదరదు కాదు అంటున్న ఆయన వెంటే పడుతున్నారు. ఎందుకీ ఆయన దగ్గర ఏముంది? ఆయన గారికి ఎందుకు అంత గిరాకీ? సీట్ల కోసం వందల మంది వెంట పడే రోజుల్లో ఒక్కరి వెంట పార్టీలు ఎందుకు పరుగులు పెడుతున్నాయి? బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు రాజకీయాలు అంతే. కాకుంటే డబ్బులున్న నేతల చుట్టూ పార్టీలు చేరుతున్నాయి. సీట్ ఇస్తాం, పోటీ చేయమని ప్రాణాలు తోడేస్తున్నాయి. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఇదే జరుగుతోంది. వరంగల్ బరిలో వివేక్ని పోటీకి దింపాలని కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. పీసీసీ కూడా అదే భావనతో ఉంది. వివేక్ అయితే అన్ని విధాలా సరిపోతారని, పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. వివేక్ ఆర్థికంగా స్థితిమంతుడైన నాయకుడు. ఆయన అభ్యర్థి అయితే ఎన్నికల నిధులకు కొరత ఉండదు, మిగిలిన నేతల మీద ఒత్తిడి ఉండదు. అదే వేరే అభ్యర్థి అయితే నిధుల కోసం వేట మొదలు పెట్టాలి. ఎంత లేదన్నా సీనియర్లు తలా కొంత వేసుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో ఆర్థికంగా బలమైన అభ్యర్థి బరిలో ఉంటే చిన్న చితక నేతలకు గిట్టుబాటైనట్లు కూడా ఉంటుంది. అందుకే పార్టీ అంతా వివేక్ వివేక్ అంటోందట. చివరికి హైకమాండ్ కూడా వివేక్నే బరిలోకి దింపాలని ఆలోచన చేస్తుంది. అయితే ముందు చూపుతో ముందే ఈ నియోజకవర్గంలో సర్వే చేయించుకున్న వివేక్ పోటీ చేసిన ఫలితం ఉండదన్న నిర్ణయానికి వచ్చారట. 2 రకాలుగా సర్వే చేయించుకున్నా ప్రయోజనం కనిపించకపోవడం వల్లే వివేక్ పోటీకి ససేమిరా అంటున్నారట. పార్టీ మాత్రం ఆయన్ని నిలబెట్టి చేతులు దులిపేసుకుందామని, ఆయన వద్దు వద్దంటున్నా లేదు లేదు నువ్వే పోటీ చేయాలని వెంటపడుతోందట. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా వివేక్ కోసం ప్రయత్నించిందనే వార్తలు వచ్చాయి. అధికారం ఉంది కనుక గులాబీ పార్టీకి నిధులకు కొరత లేకుండా కాంగ్రెస్ నుంచి వివేక్ నిలబడకుండా నివారించేందుకు ఆయనకు సీటు ఇవ్వాలని ఆలోచన చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి వివేక్ పోటీకి దిగితే గట్టి పోటీ ఇస్తారనే ఉద్దేశంతోనే ఆయనకు వల విసిరారట. వివేక్ కాకుండా ఎవరు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపు నల్లేరు మీద నడకేనన్న అంచనాతో గులాబీ నాయకత్వం ఉందంటున్నారు. అందుకే ఆయన్ని ప్రత్యర్థి పార్టీలో లేకుండా చేస్తే సరిపోతుందన్న ఎత్తుగడతోనే వివేక్ మళ్లీ గులాబీ కండువా కప్పాలనుకున్నారట. ఇలా ఎవరి కారణాలతో వాళ్ళు వివేక్ వెంట పడుతుండటంతో ఎన్నికల కంటే అభ్యర్థి ఎంపికే ఆసక్తికరంగా మారిందన్నమాట.